హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ దీని త్రూ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసి మనకి 10వ తరగతి పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ దీన్ని ఎలా అప్లై చేయాలి, ఏజ్ లిమిట్ ఎంత, ఎన్ని పోస్టులు ఇవ్వడం జరిగింది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరైతే వీడియో చూస్తుండ్రు కానీ ఫ్రెండ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే మనకి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ దీనికి వచ్చేసి మనకి ఆల్ ఇండియన్స్ అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి పాస్ అయితే దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీని అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి మనకి 4th జనవరి 2024 అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. 20 ఫిబ్రవరి 2024 అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది ఈవినింగ్ 5 o'clockకి. అండ్ దీనికి పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ పోస్టులు చూసుకుంటే మనకి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ టోటల్ వచ్చేసి 3 పోస్టులు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి 2 వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ ఓబీసీకి వచ్చేసి 1 పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మినిమం ఏజ్ వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం ఏజ్ అయితే 18 years అయితే ఉండాలి ఫ్రెండ్స్. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ మ్యాక్సిమం వచ్చేసి మనకి 25 ఏజ్ ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇవ్వడం జరిగింది. ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 3 పోస్టులు 25 years మ్యాక్సిమం, అన్రిజర్వ్డ్ కేటగిరీ 2, ఓబీసీ 1 అయితే ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి 10th క్లాస్ 10th పాస్ అయితే సరిపోతుంది, లేదంటే దానికి ఈక్వలెంట్ ఉన్న క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది. అండ్ ఐటీఐ పాస్ అయిన వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే మనకి ఒకవేళ జాబ్ వస్తే మీ జాబ్లో రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి చేయాలనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్ క్లీన్లెస్ అండ్ అన్కీప్ ఆఫ్ ద సెక్షన్ ఆఫీస్ అండ్ క్యారింగ్ ఫైల్స్ అండ్ పేపర్స్ అండ్ ఫైల్స్ని మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది విత్ ఇన్ ద బిల్డింగ్. అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి కదా, ఆ రికార్డ్స్ని అయితే మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఫోటో కాపింగ్, జిరాక్స్ కాపీస్ అవి అయితే తీసుకురావాల్సి ఉంటుంది. మీకు అయితే ఉంటాయి కదా ఆఫీస్ వర్క్స్ ఎలా ఉంటాయి మనకి, సేమ్ దాని టైపే మీకు ఉంటుంది. సెండింగ్ ఫ్యాక్స్, వాళ్ళు ఏమైనా ఫ్యాక్స్ అవి ఏమైనా సెండ్ చేయాలంటే అవి కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి కంప్యూటర్ అసిస్టింగ్ ఆన్ ద కంప్యూటర్ వర్క్ కూడా మీకు ఇవ్వచ్చు. మీకు బేసిక్ ఏమైనా కంప్యూటర్ వర్క్ గురించి తెలిసి దాన్ని కూడా ఇస్తారు. క్లీనింగ్ ఆఫ్ రూమ్స్, డస్టింగ్ ఆఫ్ ఫర్నిచర్ అవన్నీ క్లీన్ చేయాల్సి అవి అన్నీ ఉంటుంది. మన ఆఫీస్ వర్క్లో ఎలా చేస్తాం నార్మల్ అటెండర్ టైప్ ఎలా ఉంటుంది మనకి, సేమ్ ఆ టైప్లో మీకైతే ఇది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ కండిషన్ చూసుకుంటే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 20 ఫిబ్రవరి 2024 లాస్ట్ డేట్ 5 PM అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకి స్కాన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రిమినల్ పర్సన్స్కి అయితే పోస్ట్స్ అయితే రిజర్వ్ చేయబడిందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ ద లీగబుల్ ఫోటో సిగ్నేచర్ ఇవి కంపల్సరీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు తప్పుడు సమాచారం కూడా ఇస్తే మీకు కంపల్సరీ అయితే అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, స్కాన్ కాపీస్, సపోర్టింగ్ సర్టిఫికేట్స్ అయితే అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్, క్యాస్ట్, ఎన్ఓసి ఇలాంటి సర్టిఫికేట్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ద సెలెక్షన్ ప్రాసెస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ బై దెమ్ ఇన్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్. మన ఆన్లైన్ అప్లికేషన్ చేసిన దాన్ని బట్టే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుందని అయితే మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం అదైతే మనకైతే ఇవ్వలేదు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చేసిన వాళ్ళని అప్లికేషన్ డీటెయిల్స్ బేస్ చేసుకొని అయితే షార్ట్ లిస్ట్ చేస్తామని అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఏమైనా డేటా కూడా రాంగ్ డేటా ఇచ్చినట్టయితే డైరెక్ట్ అయితే మీకు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డీటెయిల్ చూసుకుంటే మనకి దీనికి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇంతే. ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మే హ్యావ్ టు జాయిన్ ద పోస్ట్ ఇమీడియట్లీ ఆన్ బీయింగ్ ఫౌండ్ ఫిట్ బై ఏ మెడికల్ అథారిటీ. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రం మీకు మెడికల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అది అయిన వెంబటే మీకు ఇందులో అయితే జాయిన్ అవ్వాలని మీకు ఇక్కడ 21 పాయింట్లో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో చూసుకుంటే మనకి
అలవెన్సెస్ చూసుకుంటే మనకి డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ, ఎల్టీసీ, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, ఎన్పిఎస్, మెడికల్ ఫెసిలిటీస్, లీవ్ ఇలాంటివి అయితే మనకి అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ పోస్ట్ వచ్చేసి మనకి పర్మనెంట్ ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ది పర్మనెంట్, రెగ్యులర్గా ఉంటుంది మీకు పర్మనెంట్. అండ్ మనకి వెబ్సైట్ వచ్చేసి అయితే ఇదే ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్కి వెళ్ళి అయితే మనం అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఈ వెబ్సైట్ ఉంది కదా, దీనికి సంబంధించిన లింక్ అయితే వెబ్సైట్ ఉంది మనకి డిస్క్రిప్షన్లో ఇస్తా, కామెంట్లో కూడా పిన్ చేస్తా. అక్కడి నుంచి మీరు క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్లో అయితే ఇలా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఎన్సిపిఓఆర్ ఇలా రావడం జరుగుతుంది. కెరీర్స్ పైన క్లిక్ చేయండి. కెరీర్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ 6th పాయింట్ మనకి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇక్కడ 2 అప్లై ఉంది కదా, 2 అప్లై పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే ఉంది కదా, ఓకే పైన క్లిక్ చేస్తే మనకి విండో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అది వచ్చేసి ఇలా రావడం జరుగుతుంది. ఇలా వస్తే మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. రిజిస్టర్ పైన క్లిక్ చేసిన తర్వాత టైటిల్ అడుగుతుంది. మీ టైటిల్ ఏదో మిస్టరా అది క్లిక్ చేసుకోండి. మీ ఫుల్ నేమ్ 10th క్లాస్లో పూర్తి పేరు ఎలా ఉందో అలా ఇవ్వండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, 10th క్లాస్లో ఎలా ఉంటే అలా ఇవ్వండి. అండ్ ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని ఇక్కడ సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ పైన ఏది పెట్టిండ్రో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి మీ మెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ క్యాప్చా ఎంటర్ చేయండి. రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. రిజిస్టర్ పైన క్లిక్ చేసినామంటే మీ మెయిల్ ఐడికి అయితే లింక్ రావడం జరుగుతుంది, యూజర్ ఐడి, పాస్వర్డ్ అండ్ ఒక లింక్ రావడం జరుగుతుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అయితే యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ యూజర్ లాగిన్ ఉంది కదా, లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మన మెయిల్ ఐడి అడుగుతుంది. మీ మెయిల్ ఐడి, ఆ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఏం క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అండ్ క్యాప్చా ఉంది కదా, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ పైన క్లిక్ చేసినామంటే మనకైతే ఇలా అయితే రావడం జరుగుతుంది. మనకి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి 6 స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ ట్రైనింగ్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, అప్లోడ్. ఫస్ట్ వచ్చేసి మనకి బేసిక్ డీటెయిల్స్, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇలా రావడం జరుగుతుంది. ఆల్రెడీ పేరు ఎంటర్ చేసినాం కాబట్టి పేరు వచ్చేస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అండ్ ఇక్కడ మీ జెండర్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రిలీజియన్ మీది హిందూనా, ఏ కేటగిరీ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్యాస్ట్ వచ్చేసి ఏ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్, ఇది ఆటోమేటిక్గా ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని పెట్టాలి, లేదంటే నో పెట్టండి. మీరు డిజబిలిటీ పర్సన్ అయితే ఎస్ పెట్టాలి, లేదంటే నో పెట్టండి. అండ్ కమ్యూనికేషన్ అడ్రస్, మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళు, ప్రజెంట్ ఉంటున్న అడ్రస్, ఆ స్టేట్, ఆ డిస్టిక్, ఆ పిన్ కోడ్, ఆ అడ్రస్ అయితే ఇక్కడ టైప్ చేయండి. పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే దీనిపైన టిక్ చేయండి. లేదు సేమ్ కాదు డిఫరెంట్ అనుకుంటే సేమ్ స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్, అడ్రస్ ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏమొస్తుంది ఆ రైల్వే స్టేషన్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ మెయిల్ ఐడి ఆల్రెడీ ఉంటుంది. ఇక్కడ టెలిఫోన్ నెంబర్ అవసరం లేదు. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినామంటే మీకైతే ఎడ్యుకేషన్ డీటెయిల్స్లోకి అయితే రావడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి వచ్చిన తర్వాత మనకి క్వాలిఫికేషన్ 10th అయిన వాళ్ళు 10th, ఐటీఐ అయిన వాళ్ళు ఐటీఐ. 10th కాబట్టి క్వాలిఫికేషన్ 10th పైన క్లిక్ చేయండి. 10th పైన క్లిక్ చేసి మీరు ఏ ఇయర్లో పాస్ అయినారు, సబ్జెక్ట్ ఏంటిది, బోర్డు ఏ బోర్డు, తెలంగాణ అయితే తెలంగాణ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది మీకు. ఏపీ అయితే ఏపీ బోర్డు పెట్టుకోండి. ఇక్కడ డివిజన్స్ మీరు ఫస్ట్లో వచ్చిండ్రా, సెకండ్లో వచ్చిండ్రా, థర్డ్లో వచ్చిండ్రా అనేది సెలెక్ట్ చేసుకొని పర్సంటేజ్ మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి అండ్ మీకు సర్టిఫికేట్ వచ్చేసి స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయండి. 25 KB to 300 KB లోపల అయితే ఉండాల్సి ఉంటుంది సర్టిఫికేట్, పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే ఉండాల్సి ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయండి. దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీకు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఏమైనా ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే యాడ్ రో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇట్లా క్లిక్ చేసి మనకి ఇలా రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన కంపెనీ ఆ డీటెయిల్స్ ఇచ్చేసి డెసిగ్నేషన్ ఫ్రమ్ టు ఎప్పటి నుంచి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు చేసిండ్రు, డ్యూటీస్ ఏంటి, జాబ్ టైప్ ఏంది, ఎంత శాలరీ, దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. లేకపోతే స్కిప్ చేయండి. మీకు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ లేకపోతే నార్మల్ స్కిప్ చేసి ఇక్కడ కంటిన్యూ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి. యాడ్ రో కొట్టకాకండి, కంటిన్యూ పైన క్లిక్ చేయండి. డైరెక్ట్ మీకు ప్రొఫెషనల్ ట్రైనింగ్ డీటెయిల్స్లోకి అయితే రావడం జరుగుతుంది. ప్రొఫెషనల్ ట్రైనింగ్ డీటెయిల్స్ కూడా మీకు ఏమైనా ఉంటే యాడ్ రో పైన క్లిక్ చేసి ఎంటర్ చేయండి. లేదనుకుంటే కంటిన్యూ పైన క్లిక్ చేయండి. చేసి మీకు అదర్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మనకి రిఫరెన్స్ డీటెయిల్స్, ఎనీ 2 persons అయితే రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ నేమ్, అడ్రస్, ఈమెయిల్, మొబైల్ నెంబర్. ఇక్కడ కూడా సేమ్ నేమ్, అడ్రస్, ఈమెయిల్, మొబైల్ నెంబర్. దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసినామంటే మనకి డీటెయిల్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
డిజబిలిటీ పర్సన్స్ అయితే డిజబిలిటీ సర్టిఫికేట్ అండ్ ఏజ్ ప్రూఫ్ వచ్చేసి 10th క్లాస్ సర్టిఫికేట్ లేదా బర్త్ సర్టిఫికేట్. 10th క్లాస్ సర్టిఫికేట్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. అదర్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా అప్లోడ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి డూ యూ పోసెస్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, అది కూడా ఎంటర్ చేయండి. అది కూడా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఏమంటే మీకు ఇలా రావడం జరుగుతుంది. డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి. బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ ట్రైనింగ్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్, అన్ని డీటెయిల్స్ క్లారిటీగా చెక్ చేసుకొని అన్ని కరెక్ట్ ఉన్నాయనుకుంటే దీనిపైన టిక్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. లేదు చేంజెస్ చేసుకోవాలంటే ఎడిట్ పైన క్లిక్ చేసి చేంజెస్ చేసుకొని మీకు సబ్మిట్ చేసి సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది. అది ప్రింట్ తీసి సేవ్ చేసి అయితే పెట్టుకోండి. అప్లికేషన్కి అండ్ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.